కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అతన్ని కూర్చోబెట్టు. తీసాను ఫోటో. మీరిద్దరు అది అలా ఉండండి. ఏమమ్మా కెమెరా కాస్త చూడండి, కాస్త కొంచెం నవ్వాలి, బాగా నవ్వాలి. ఇంతకీ మీ ఇద్దరులో శవం ఎవరయ్యా? అదేటండి మరి దండ నీ మేడలో ఉంది. మర్చిపోయానండి. చిచి నవ్వాలి. తండ్రి పోతే నవ్వేలా శవాన్ని. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 అప్. ఇక మీ నాన్న పోయాడని బెంగ ఏం వద్దయ్యా. నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు, అంత జీవకళ ఉంది ఈ శవంలో. ఏమంటావు? ఓ 50 ఇటు పడే. మరి ఫోటోలు పెద్ద కర్మనాడు వచ్చి పట్టు పో. నమస్కారం అండి. ఎల్లే తండ్రి తాత బామ్మ. మా గురువు గారు ఓ ఎంతసేపు అయింది? ఈడెవడండి బాబు? పోలేదండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను స్టడీగా ఉంటే తప్ప దేన్ని ఫోటో తీలేను. అలా అనకండి. 1000 రూపాయలు ఫీజు. 1000? మంత్రి గారు శవం తీసిన అంత రాదు. ఎవరిది? అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు నేను చచ్చే తిను. బ్లూ కాదండి బాబు, బ్లాకే. మీరు తీయాల్సిన ఫోటోలు 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. 1000 రూపాయలు ఫీజు. పద పద పద. ఎక్కడ పిల్ల? ఈడెవడండి బాబు? జంబులింగాన్ని పద. ఆగవయ్య బాబు. సవాల్ ఫోటోగ్రాఫర్ని పద. ఉండవయ్య బాబు. ఎరుపు నాగమణి, బులుగు నేలవేణి, తెలుపు దయ. ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను. సుందరం, అమ్మో వచ్చేసింది. గజమంటే ఏనుగేనా? ఆ? గజమంటే ఏనుగేనా? అవును తల్లి. మరి నా జాకెట్ కి గజన్నర గుడ్డ కావాలన్నారు, ఆ. అంటే ఏనుగున్నారా? ఆ గజం వేరమ్మా. గజం తెచ్చి పెడతానన్నావుగా. ఏ గజం? ఏనుగు గజమా కొలతల గజమా? ఏనుగు గజం. ఆ ఏనుగు దొరికింది, కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు. తాడు పేని తొండమట్ట లాక్కొచ్చేయచ్చుగా. తొండంతోనూ తోకతోనూ తీసుకురావడానికి అదేమన్నా ఎలుక? ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చవిటి? ఆడుకోవడానికి చెప్తుంటే ఏంటి? అబ్బా ఇదక్కడ పిచ్చి పిల్లరా తండ్రి. ఇదే మా చిరు అయితే చిన్నగా నవ్వేసేవాడు తెలుసా? నవ్వుతాడు. సినిమాలో వాడే అని నిజం కథలు కాదు తెలుసా? అవును, ఈ ఊరు ఎప్పుడు వస్తున్నట్ట? వస్తున్నాడు వస్తున్నాడు. ఇది వీధి, కొంచెం లోపలికి వెళ్దామా? రా. మొన్నే ఉత్తరం రాశాడు. ఉత్తరవా? ఆ. చూపించవా? అబ్బా ఉత్తరం అంటే మరీ అంత ఇదైపోతావేంటి? అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందులో సగం చదువుకుండానే పారేస్తుంటాను. ఎక్కడ పారేస్తావు చెప్పు, వెతుకుతాను. అవును, అందులో ఏం రాస్తాడు? ఏముంది? ఒరే సుందరం, ఆ? ఒరే సుందు, ఆ, మన అలా పిలుస్తుంటాడులే. ఇక్కడ షూటింగులతోటి స్టెప్పులతోటి ఫైట్లతోటి బోరు కొట్టి చచ్చిపోతున్నాను. ఒక్క 4 రోజులు సెలవు పెట్టేసి హాయిగా నీ దగ్గరకు వచ్చి ఉండిపోతాను అని. అయితే రేపే రమ్మని చెప్పు. రమ్మని రాస్తే సరిపోతుంది. మా ఇంటికి తీసురావా? మా ఇంటికేంటి, మన ఇంటికి తీసుకొస్తాను. నిజంగా మా చిరు ఇక్కడికి రావాలి. ఇలా గట్టిగా కౌగిలించుకొని. ఇంకా వీధి కనిపిస్తోంది, ఇంకొంచెం లోపలికి వెళ్దామా? రా. మా చిరు మిసాలు ఎంత బాగుంటాయో తెలుసా? అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా? ఇలా చీటికి మాటికి చిరు చిరు అన్నామంటే నాకు చిరెత్తుకొస్తుంది. అభిమానానికైనా కొంచెం అద్దుపద్దు ఉండాలి. ఇలాంటి వెకిలి వేషాలు వేసేవాళ్ళంటే మా చిరంజీవి గారికి చాలా అసహ్యం. మరి చిరుకి ఏమి ఇష్టమో చెప్పు, చేస్తాను. చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది ఆ. నాతో స్నేహం చేయడం. ఆ, నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం, నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే సుందరం. మరి నాకేం ఇష్టం అని అడగలేదే? నీకేమిష్టం? జతజళ్ళు జమజచ్చలు. అవా అంటే ఎక్కడ దొరుకుతాయి? అవి దొరకవు, వెతకాలి. నువ్వు ఒప్పుకుంటే. అరే ఈ ఫాల్ ఎవరు కుట్టారు? నేనే. ఇంత అసహ్యం కుట్టారే? అది వచ్చేసా. వస్తే వచ్చావు, నోరు మూసుకోవయ్యా బాబు. ఎక్కడ ఎక్కడ దడి, ఎక్కడ పిల్ల? గట్టిగా అరవకయ్యా, అసలే ఈ ఊరు సంగతి నీకు తెలీదు. ఎక్కడ ఎక్కడ బ్రహ్మాండమైన బోణి, అరుగు అమ్మాయిలు. నువ్వు చెట్టు వెనకాలకెళ్ళి కెమెరాతో లటక్క నొక్కే. కావాలంటే నీ గట్టు వెనకని సటక్కని సైకి చేస్తా. అదిగో శవం. శవం. ఈ శవం గడ్డ పంపు ముంచేటట్టున్నాడు. అయ్యో, ఇల్లు తొందరగా దొరికింది అల్లుడు గారు. ఏం దొరకడము, తిరిగి తిరిగి పిల్లకి శోష వచ్చింది. నాకేమో గుండె నొప్పి వచ్చేలా ఉంది. వరహారావు గారు లాంటి ఒక్కడు చెప్పడు.
నా పేరు వరహారావు కాదల్లుడు గారు, వరహాలరావు. ఓహో అదే పేరేమిటో? నిలవేణి. అమ్మ బాగుందిటే. బాగుంది. నీకు? బాలేదు. పిల్లలు నా పిల్లలే మొదటి కళత్రం తాలూకు. రెండో సంబంధం అనుకున్నాం గాని పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే. మరే అసలు నేను పెళ్లి చేసుకుంటున్నదే వేళ కోసం మావగారు. కట్నం డబ్బులు చెరువు 5,000 పిల్లల పేర బ్యాంకులో పడేసి కృష్ణారామ అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను. చూడండి సన్యాసిరావు గారు, ఆ? కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి? లేవండి. ఆ? లేవండి. మీ బతుక్కి 2 పిల్లలు, ఆ? 10,000 కట్నం, ఆ? రెండో పెళ్లి. ఆ? పోలీసులకు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను. బయటకెళ్ళండి. ఆడపెళ్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుసుంటే ఇక్కడ రాకపోతున్నాం. లేవండి. చాలుగా. ఇంతకంటే మంచి పిల్లని పెళ్లి చేసుకుని మరీ సన్నిస్తాను. వేధవ సంబంధం, వేధవ పోరా సంబంధం. డొక్కు మొహం నువ్వును. నీకేం భయలేదు అత్తయ్య. నిలవేణి అలా వెళ్ళిపోతుంది. గోదాట్లో దూకేస్తుందేమో. నిలవేణి, నిలవేణి ఎందుకు ఆ కన్నీళ్లు? ముసలి వేధవ తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్లి కొడుకులు నశించాలి. కట్నం దమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకులు ముందుకు రావాలని వీరేశలింగం గారు, గురజాడ అప్పారావు గారు, రేలంగి వెంకటరామయ్య గారు, నల్లరామూర్తి గారు, కోడి రామూర్తి గారు, చదలవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందుచేత నీకేం భయం లేదు. నువ్వు నవ్వాలి, నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. జమజ. ఎవడాడు? నేనే వీరేశలింగం పంతులు గారు పోయారెట్టాగా అనుకున్నాను. లింగాన్నే మింగేసేవాడి పుట్టావు. నేనెప్పుడు అంతే. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకునే ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గాని తోచదుగా. చా కళ్ళు దించుకుపోతాయి. ఇంకా టైం ఉందిలే. ఆ లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయే. అది కాదు, కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది. అలానే కాదు, మనకు కావాల్సింది పుట్టుమచ్చ. నేను తీస్తాను. ఎన్ని శవాలు తీయలేదు. ఎందుకు కొట్టావు? నా ఏనుగు నా ఇష్టం. ఇది ఏను కాదు లింగం బాబాయ్. బాబాయ్ లేవలేనరా, వెన్నెముక విరిగినట్టుంది. అయినా ఇదేం సరసం? ఏనుగు ఏనుగు కొబ్బరి బొండం తింటావా? తినలేను తల్లి, తొండం విరిగింది. అయ్యయ్యో. సుందరి, నువ్వు కాస్త డాక్టర్ని పిలుచుకుని రామా. వెళ్ళు. ఇదో రాజుగారు అమ్మాయి. ఎత్తుకుంటే తప్పు, దింపితే తప్పు. ఏమిటో ఒక్క ఫోటో రావడం లేదు. ఏంట్రా పోయాడా? ఇంకా లేదు. పోతే ఈడికి ఎవరు తెస్తాడో ఫోటో? అయ్య బాబోయ్, చిరిగి చచ్చింది. అందుకే కొత్త వదులుగా కుట్టుకున్నాను. నేను వదులుగానే కుట్టాను, కానీ ఆ సత్యంగాడు కొట్టు చీకుడు కూడా. అది చిరకపోతే ఆశ్చర్యపడాలి. ఈసారి రాని దొంగ సచ్చినోడిని బట్టల ముట్లాక్కుని కొబ్బరి బొండంతో కొట్టాను. సరే, అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు? కూర్చో, కొడతాను. పొత్తిగా బుద్ధి లేదు నీకు. సిగ్గు లేకపోతే సరే. పోనీ ఒంటి మీదే కొడతాను. చర్మానికి కుడతావేంటి? నీ ఒళ్ళెంత మెత్తగా ఉందో. రంగు మాత్రం బంగారం కదూ. ఇంకా నల్లబడ్డాను. రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని. ఈ మధ్య పత్తక వేసి నేను రుద్దనా? పొళ్ళెట్టాగుందేంటి? నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటేను. పోకిరి చెస్ట్లో నువ్వును. బాగుంది. అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా? నేనంటే అంత ఇష్టమా సుందరం? నాలో ఏం చూసావు? జమచచ్చా, ఇంకా చూడలేదు, చూడాలి. నువ్వెలా ఉంటావో చెప్పనా? అందరూ పైనుంచి ప్రారంభిస్తారు, అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను. నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి, నీ మోకాళ్ళు లేడికాళ్లలో ఉంటాయి, నీ జత జళ్ళు అరటిబోదల్లాగుంటాయి. ఆ తర్వాతేమో సూది. సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా. సాయంకాలం సాగర శవల్లా అలా గుడ్లప్పగిన చూస్తావేంటి? తొందరగా ఫోటో తీ. ఎన్నో శవాల ఫోటోలు తీశాను కానీ ఇలా తడి వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడూ చూడలేదు. అది శవం
శవం కాదయ్యా, బతుకున్న మనిషి. అవును కదూ. రెడీ 1 2 3 4. ఎవడ నువ్వు? తప్పుకో. ఉండవయ్యా బాబు. నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పు, వచ్చి ఫోటో తీసేస్తాను. ఎటు పక్క గురి పెట్టా? గురి పెట్టడానికి ఇదేనా తుపాకీ పెరంగి అనుకున్నావా? ఫోటోగ్రఫీ. నువ్వు తప్పుకోవయ్యా బాబు, అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని ఎత్తున్నావా? తానాలు ఆడేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా? ఎంత అందంగా ఉందో. ఆ పిల్ల ఎవరనుకుంటున్నా? ఏమో తెలియదు, పరిచయం చేసేసుకుంటాను. నా పెళ్ళం. అంటే నా చెల్లు. బావా 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 బావా. నా పెళ్ళం ఫోటో గురెట్టి నన్ను బావ అంటారు కదవా? మళ్ళీ ఇటేపు గురెట్టివంటే నూతులో కాదు, గోతులు పెట్టి కప్పెడతాను. నా వల్ల కాదురా అబ్బాయి, నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని శవం ఒట్టేసి చెప్పాను. నువ్వు నమ్మలేదు. నేను పోతా. ఈ వెధవలాంచి ఇంకా వచ్చి చావలేదు. నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాధం చేస్తానా? ఏట్రా అబ్బాయి సీతారాముడి శవంగాడు గొడవ? చూడు సత్యం, ఫోటోలు తీసిపోవాయి అంటే పోతానని బెట్టి చేస్తున్నాడు. ఇగో లింగం, శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా. అదేదో పూర్తి చేసేళ్ళు. పైగా నువ్వేం ఊరికంగా చేస్తున్నావా? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తాను మాట ఇచ్చానా? ఆటే మిగిలింది. ఇంతవరకు దమ్ముడు ఇవ్వలేదు. పైగా పిచ్చి ముండు కొబ్బరి బొండంతో నా నడుము వెరక్కొట్టింది. మొన్న రాత్రి చీకట్లో ఫోటోలు తీయబోతుంటే తేలు కుట్టింది. కూటుంది కాబట్టి సరిపోయింది. ఈ లెక్కన ఈ ఫోటోలన్నీ తీసేసరికి నా ఫోటోకి దండడిపోయేటట్టుంది. ఇదిగో లింగం, వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి గరవాలి, అష్ట కష్టాలు పడాలి. నా మట్టుకు నన్ను చూడు, ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను. బిజినెస్ అంటే అదే. ఇదిగో, అంతగా అయితే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోదాం. నీకేం భయం లేదు. లింగం అనేసాడే. ఒరే సీతారాముడు, ఇంకెంతసేపు ఈ ఫోటో గొడవే గాని అదే నా సొక్క పొడుగు చేయమని ఇచ్చాను కదా. కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా. ఓహో, ఏమయ్యా సుందరం, ఏడేయా మీ సీతారాముడు? ఏ ఇది వరకు సొక్క పొట్టిగా కుట్టావు, 2 అంగుళాలు పొడుగుగా కుట్టవా? చూడవా ఎలా కుట్టాడు. బాగుంది. లోపల డైర్ వేసుకున్నావా? బాబు నీకు దండం పెడతాను, ముందు కొంచెం పొట్టిగా కుట్టవయ్యా, లేకపోతే బుడబొక్కలో కనపడతాను. తీసి బేవర్ సవరమేగా తీ. ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా? ఏం లాభం లేదురా. ఒక పక్క నాగమణి, మరో పక్క నీలవేణి, ఇంకో పక్క దయ. ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది, కనపడి చావదు. కనపడలేదంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటే. మనం చూడాలా? నువ్వు 50 ఇచ్చావు అనుకో, నేను ప్రయత్నం చేసి వస్తాను. ఎప్పుడు చూసినా జడజబ్బు. జబ్బు నీకు, నాకు కావాల్సిన డబ్బు. దమ్మిడి ఇవ్వను, చావు. మాస్టారు 3 ముక్కలు కొట్టాను, 3 మీరే వేరు చేసుకున్నారు. ముక్క కొట్టండి. పోడి ముక్కలు 3 వేస్తేనే 30 వేస్తేనే. కాసేపు ఆగు. రే శవం నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడానికా? ఉండండి, చచ్చా చావచ్చింది. ఎటు చూసినా నాకు 11 ముక్కలు ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటే ఎదుకు. ఏమండి మీ ముక్కలు సార్ లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో. నేను దమ్మిడి చేస్తే ఇవ్వను. పేకాడ దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నిన్నే చంపేస్తావా? ఏ చంపేస్తాను. ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి. నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. ఈ యాంగిల్ బాగుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడ? పేకాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట అంటే గ్యాంబ్లింగ్. చంపేస్తాడా అంటే మటర్. 2 సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ సరిగ్గా చెప్తున్నా. ఇరికించేయండి. ఊరికినా నేను చెప్పడం సరదా కన్నా. ఏంటి ఊరికినా? అబద్ధాలు ఒకళ్ళొకళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను వెళ్ళిపోయినా పలాంటి స్టేషన్కి. బాబు ఈ 100 రూపాయలు తీసుకుని. ఇది లంచమా? అదో నేరం. పైగా ముష్టి 100, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల 100 ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చినా బాబు ఈ 150 తీసుకొని
చేసే వేదవ పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఎక్కడ ఆయన ఏం చేసేయండి బాబు? రేపు ఈయనేనండి బాబు వరహాలరావు. మీరా మావగారు నమస్కారం. నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో నువ్వటోయ్ మా అల్లుడు కాబోయే అల్లుడు. నిన్ను చూస్తూనే అనుకున్నా చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా సుఖపడుతుంది అని. ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటికి వెళ్తే FIR తీసుకోవాలి. ఏమిటండి నా బొంద? ఉష్ పెళ్లి చూపులు రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. నీలవేణి. ఏ మాట పగలదా గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు 18 వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19. చూడు నాకు డూప్లికేట్స్ అంటే గెట్టవు, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే. నువ్వు నాకు నచ్చావు, మరి నేను నీకు చెప్తావా? ఈ ఏడుపులో నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. చెప్పా FIR. కర్మ. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? వెళ్ళావా లేదా? వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు. నేను చచ్చిపోతాను. వీళ్ళ సంబంధాలు తగలయ్యా. నేను చచ్చిపోతాను. నిలవేణి 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 నిలవేణి. ఏమిటి అగాయిచ్చో? చస్తావు. చచ్చినా పర్వాలేదు, మా నాన్న తెచ్చిన సంబంధాల కంటే ఇదే నయ్యో. అయినా ఆడపిల్లలు గోదాట్లో స్నానం చేస్తే బాగుంటుంది గాని అందులో దూకి చస్తారా? చావను గాని నన్ను పెళ్లి చేసుకుంటావా? జమజచ్చి ఉండాలే గాని పెళ్ళేం కర్మ, ఏమైనా చేస్తాను. నిజంగానే సుందరం? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని సుందరం, అంతే. నీలవేణి, ఈ తడి బట్టల్లో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేనంటే నీకు అంత ఇష్టమా సుందరం? ఇష్టమా? అదేం మాట. ప్రాణం. చలేస్తుందా? వెచ్చగా ఉంది. జలుబు చేస్తుంది, వెళ్ళి బట్టలు పిండుకో. నాకు ఇట్టగే బాగుంది. చెబితే వినాలి. వెళ్ళు వెళ్ళు. నీలవేణి, నీ జత మీద జమజచ్చుందా? అదే అని. నాకు సిగ్గేస్తుంది బాబు. అయితే ఉందన్నమాట. అమ్మా జబ్బిరిగింది. జబ్బెరగడం కాదు, చంపుతాను. నీ ఫోటోలు తగలయ్య బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదరా. ఎవరు? నాగమణి, నేను. ఈ రోజు నేను జబ్బు చెట్టే. జబ్బు చుట్టడం ఏంటి? అదే పుట్టే. ఈ రోజు నా పుట్టినరోజు. మరైతే మొహం అలా వేలాడేసుకొచ్చావే? మా మేనత్త బతుకున్న రోజుల్లో చక్కగా ఒళ్ళు రుద్ది తలంటు పోసేది. ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది. బాధపడక సుందరం, నే తలంటనా? అంటుతావా? కళ్ళు పడిపోతున్నాయి. నాగమణి, ఈ పట్టాలు ఎక్కడ చేయించావు? బాగున్నాయా? బ్రహ్మాండం. వడ్డాణం కూడా చేయించా. వడ్డాణమా అంటే? నడువుకు పెట్టుకోరు. ఓహో అదే. మరి జత జళ్ళకి? జడకా? చామంతి బిళ్ళుందిగా. నేను అడిగేది చామంతి బిళ్ళ గురించి కాదు. ఇది నేను ముట్టుకుంది గొలుసేగా. సిగ్గు లేకపోతే సరి. సిగ్గులేదు సరే గాని మరి ఆ జత జళ్ళ సంగతి? ఎన్నిసార్లు చెప్పను, ఉందన్నానుగా చామంతి బిళ్ళ. నేను అడిగింది చామంతి బిళ్ళ గురించి కాదు, పుట్టుమచ్చ గురించి. ఎవడారా నువ్వు?
దొంగ సచ్చినోడా నీ మొహం పడ్డా నీ మొహం సంతకెళ్ళా ఎవడో నువ్వు ఇక్కడికి వచ్చావు సచ్చినోడా ఆడోడు దల్లో తానాలు చేస్తుంటే ఫోటోలు తెస్తావరా ఎవడా నువ్వు నేను జంబులింగాన్ని నిన్ను దయా 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 ఇక్కడ స్నానమే దయా దయా ఎవరు నేనే సుందరాన్ని స్నానం చేస్తున్నాను కూర్చో చెయ్యి చెయ్యి బాగా చెయ్యి ఎవడాడు సీనుగాడా సీనుగాడు బెడ్లు వచ్చి కొడతాడబ్బా బట్టల సత్తిగాడే ఎవడాడు రా సంపత్తను రా అబ్బా దయా కళ్ళు చెదిరిపోతున్నాయి ఆడపిల్ల ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు సుందరం నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నీ అణువణువుని ఉదాహరణకి నీ జుట్టుని నీ ముక్కుని నీ జత జడల్ని దయా నిన్నో సంగతి అడగనా ఏమిటి నా కుడికాలు తొడ మీద మచ్చుంది అలాగే నీకు కూడా ఏమైనా మచ్చుందా నాకు సిగ్గేస్తుంది అయితే నిజంగా ఉందన్నమాట నేను హాస్పిటల్ వెళ్ళి సీతారావుడు సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా పూల జడ నాకు కాదు నా ఏనుక్కి ఏనుక్కి పూల జడ కర్మ ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది సుందరం తెచ్చిస్తానన్నాడుగా సుందరం అనే ఉంటాడు అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు పిల్లిని పెంచుకుంటాడు గేదెని పెంచుకుంటాడు నాకు ఏనుగు కావాలి ఏనుగు కావాలి ఏనుగు 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 ఎక్కడ పీనుగు మొగడ ఏనుగు దొరకదు 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 అమ్మా అయ్య బాబోయ్ ఇంతకు ముందు తొండం విరిగింది ఇప్పుడు దంతం విరిగింది రాక్షసి ఎవరిని తిడుతున్నావు ఇంకెవరిని మీ సుందరిని చూడు ఎలా కొట్టిందో ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల చూడు లింగబాబాయ్ చచ్చాడు మరే నిజంగానే చచ్చాను అబ్బా ఏంటి అర్జెంట్ గా పిలుచుకొచ్చావు ఏమైంది సుందరం కాలేదు 2 రోజుల్లో విషయం తెలియకపోతే కాలో వేలో తేలిపోతుంది అదే ఢిల్లీలో పెద్ద కంపెనీ వాళ్ళు నాకు పెద్ద టైలర్ ఉద్యోగం ఇస్తా అన్నారు జీతం 3000 అయితే మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం సుందరం తప్పకుండా వెళ్ళిపోదాం కాకపోతే వాళ్ళ కోసం మంచి గౌను కుట్టాను నువ్వు నా కోసం ఒకసారి ఆ గౌను వేసుకోవా గౌనా చిచి నాకు సిగ్గు బాబు మనం పెళ్లి చేసుకుని రేపు ఢిల్లీ వెళ్ళిపోయాం అనుకో అక్కడ నువ్వు వేసుకున్నవన్నీ ఇలాంటివే ఒక్కసారి నా కోసం ఈ గౌను వేసుకోవు అప్సరసలా ఉన్నావు నేను అనుకున్నట్టు నీకు జమచచ్చి ఉండాలే గాని ఆ వెంకటరత్నం గారికి చెప్పకుండా పారిపో పుట్టుమచ్చ
లేదు. దయా, ఏమిటిది? ఇదా? ఇది కాబోయే భార్యకి పెళ్లి గౌను. పెళ్ళైన కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నాను సుందరం. నేనుండగా అలాంటి మాటలు మాట్లాడకు. 3 రోజుల్లో చర్చికెళ్ళి పేరు మార్చేసుకుంటాను. డిసెంబర్లో మన పెళ్లి, 6 నెలలు హానీమూన్. ప్రామిస్? ప్రామిస్. వెళ్ళి గౌన్ వేసుకోసా, పెళ్లి కూతురులాగా. ముక్కోటి దేవతలారా, మాటిచ్చేశాను. మచ్చుండి తీరాలి. మచ్చ గనక ఉందంటే 1000 కొబ్బరికాయలు కొడతాను. ఎలా ఉన్నాను? యువరాణిలా ఉన్నావు, కానీ నడుం దగ్గరే కొంచెం టైట్ అయింది. నిజంగానే పులి తరుముకొస్తుంది నాగమణి. నేను చెప్పిన మాట కాస్త విను. ఇదిగో, నువ్వేం చెప్పినా విన్ను. వచ్చిన వెంటనే ఒళ్ళంతా తడుతూ మోకాల దగ్గర తొంగి చూస్తావు. కయ్యమంటే కార్యం పెళ్ళని లబ్జుగా మాట్లాడి తప్పించగలుగుతావు. వెళ్ళి వెళ్ళు. నేను పిలుస్తాను కానీ నేను చెప్పిన పని చేసావనుకో, మన పెళ్లి నిజంగా మాఘమాసంలో అయిపోతుంది. నల్లు లేవు, నా బొందా లేవు. నా మాట కాస్త వినవు బాబు. చచ్చినా విన్ను. చస్తే ఇంకేం వింటావులే. నాగమణి నాగమణి, నువ్వు ఈ పని చేయకపోతే నేను చాలా కష్టాల్లో పడతాను నాగమణి. ఇదిగో, నువ్వు ఎందులో పడితే నాకేమయ్యా? అసలు నువ్వు నాకేమవుతావని? కొత్తగా అడుగుతున్నావే నాగమణి. ముందే చెప్పానుగా నీకు కాబోయే భర్తనని. ఒట్టే. ఒట్టు. ఇదిగో సుందరం, ఒట్టేశావు. నేను అల్లాటప్ప ఆడదాన్ని కాదన్న సంగతి నీకు బాగా తెలుసు. అలాగే, ఈ బట్టలు వేసుకునిరా. ఏంటయ్యా, ఏంటిది? ప్రేమతో కుట్టా. ఏ ఎవరైనా గుడ్డల మీద అందంగా పువ్వులు బొమ్మలు కుడతారు గాని ఈ అంకిలేటయ్యా? ఇదొక రకమైన లెక్క. ఇలాంటివి 2 కుట్టా. ఒకటి మన ఎలిజబెత్ ట్రైలర్ లేదు, దానికి పంపా. రెండోది ఇది. ఇందులో సున్నాలు లేవు కదా. సున్నాలు ఎన్నున్నాయో లెక్క పెడితే గవర్నమెంట్ వాళ్ళు 25,000 ఇస్తారు. మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. అయితే లెక్కెట్టేద్దామా? నాగమణి, 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 నాకు అర్జెంట్గా పనుంది, నేను మళ్ళీ కలుస్తా. సుందరం, ఈ రైక ఎంత బాగుందో.
కాస్త వదులైంది. ఆ మాత్రం వదులుండాలి, పెరిగే వయసేగా. ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా స్టార్లా ఉన్నావు. నిజమే అంతా అంటున్నారు. ఇట్లాంటి జాకెట్ 4 కుట్టి పెట్టవు? 4 ఏం కర్మ, 7 వారాల నగల్లాగా 7 వారాల జాకెట్లు కుట్టి పెడతాను. మరి నాకేమిస్తావు? నాగమండి దగ్గర ఏముంది, బొండారు కొబ్బరి పీచు తప్ప. అలా కాదు, నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటావని. ఎవరు చెప్తా? ఎవరేంటి, కోనసీమంతా కోడే కూస్తుంటేను. అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరిద్దరు. ఇద్దరునా? ఎందుకు, నేను ఒక్కడే వస్తా. రాత్రిపూట వాడు ఉపవాసాలు చేస్తున్నాడు. నేనా ఉపవాసాలా? ఎందుకు? ఎందుకేమిట్రా, పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తానని అంతర్వేది నరసింహస్వామికి నేను మొక్కలా? నాగమణి నువ్వెళ్ళు, నేనొస్తా. రాకపోయావో? అబ్బే వస్తా. నాకు పిచ్చా? చంద్రుడి కోసం ఈ కలువు పువ్వు, చెమజచ్చ కోసం నేను. ఏది నోరు తెరు. అబ్బా ఎంత ఎర్రగా పండిందో. అంటే నీకు పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. నీ నాలుగు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద. ఓ సుందరం, ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి. అది సరే, ఇప్పుడు నీకెన్నేళ్ళు? పోను నేను చెప్పనా, 19. అట్ట కనిపిస్తున్నానా? అసలు ఈ గౌన్ వేసుకున్నావంటే 12. గౌనా? నైట్ గౌను. విదేశాల్లో దొరసానములు వేసుకుంటారు. అయితే రేపు సంతకేసుకెళ్ళిపోనా? సంతకా? అమ్మో సంతకా, జనాలంతా పడి చేస్తారు. ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి, అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి. అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఒక యాక్టర్ ఉండేది. అలాగా? అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట. అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కొద్దీ ఆడేసాయి. తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది. సరిపోయిందో లేదో చూసుకో. పోనీ నన్ను తొడగమంటావా? సిగ్గు లేకపోతే సరి. ఎందుకు వృధాగా ఆవేశపడ్డం? ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుందిగా, అప్పుడు పుట్టుబచ్చ చూసేయచ్చు. లోపలంగా వేసుకొచ్చావుగా, ఇంకా జమచచ్చేం కనిపిస్తుంది? అదే ఎలిజబెత్ లా మాత్రమేనో టైలర్ లా లేవని. ఏంటి సుందరం? అదే అది జమజా. సీతారావుడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలోకి ఆ సీనుగాడు వచ్చేసాడు రా. ఇవ కొంప ముంచేటట్టున్నావు గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరత్నం దాకా పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్త సంగతి తేల్చేస్తాను. ఏడ్చావు. అమ్మో, ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు, మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్లి. పుట్టుమచ్చ కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ చూపించాలా?
పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు నువ్వు నోర్మి. చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు. అతను మీకేమైనా బంధువా? బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలో కొర్రాడు. ఓహో. సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బిందులతో బాధేస్తాను. అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందులు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను. చిరుకి నువ్వే కొడుతున్నావా? దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలన్నీ నమ్మావా? చచ్చినా నమ్మను. నిమిషానికి ఒక కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో శభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చా అంటే? చాలా గొప్పది, నన్ను మహారాజుని చేసేది. అది నీకుందా? నాకు అనుమానం ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. అమ్మా వదిలేద్దు. మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అబద్ధాలుగైనా అంతూ పంతూ ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా. మచ్చ కోసం 1,00,000 అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా చొక్కా కొట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలే గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయాలాగబడి ఇంకా ఎంతమందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యదవ జన్మ నువ్వును. ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందట్టవా? నీ కళ్ళు పుట్టాక ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా? అరుపు విని ముష్టాలనుకున్నాను. రై, నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా. ముష్టి వెధవా. ముష్టాలతో బాధగానే ఏమిటే ఇష్టం లేకపోతే పొమ్మను ముష్టి వేద వల్లే. అయ్యో ముష్టాలు కాదు నాన్న, టైలర్ సుందరం వాళ్ళు. మరే నీలవేణి, ఈ వెధవకి దెబ్బ తగిలింది. వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా, జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా? లేదు. నా కోట ఏం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డిఈఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు, ముక్కు వాసన కొట్టే కోటే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి. డిఈఓనా? వాడు ఒక కుర్తి వేద. నా కోట్ వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు? ఎల్లుండి వెళ్తున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడికి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? చచ్చా, ఒళ్ళు నొప్పులు. ఓహో, ఒళ్ళు నొప్పులా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. కాటే, ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలే, లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళి అమృతం చెప్పట్రా, నొప్పుల సంగతి తేల్చేస్తాను. నీకెందుకు నాయనా ఈ శ్రమ? శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు. నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన. ఓ సేవ్, అబ్బాయి కాఫీ పట్రావే. నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి, చేతులు కడుక్కోవాలి, ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నీలవేణి, పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు. 10 రోజులు అంకలా చేయమన్నా డాక్టర్. పోయి ఆ ముక్కు పొడికి ఎక్కడ కొన్నా కొత్తదా? అయితే లే, బ్రహ్మాండంగా ఉంది. మంట మంట ఇప్పుడే మొదలైంది. తువ్వాలు 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 తువ్వాలు. ఈడెవడు? ముసలి కొంచెం ముసలి. అమ్మో, అయ్యో. ఏనుగు ఏనుగు లే, ఏనుగు లే, ఏనుగు. ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏను కేసుకుంటాను. ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది, పట్టు. అవునా సీన్ గాడేంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు? నీకు ఫ్రెండ్ గాడి గుడ్డు అను, ఇట్టయితే నీకు నీ కంటాడు. అంత మాట అనుకో. 4 రోజులు ఆగు, నేను నచ్చ చెప్తాగా.
అవును, ఆ వెంకటరత్నం గారికి సీను గారికి ఎందుకు భయపడారా? ఎందుకు భయపడాలి? ఆడేమన్నా ఈరేశలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో ఎల్లా? బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే. ఆ వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే. ధర్మరాజు, నువ్వేమో శకుడు. నోర్మి. అబ్బా, వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా. అది ఏంటంటే ఇప్పుడున్న సుందరే కాక లోగడో చెల్లుండేది. దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా 2 చేసి పారిపోయాడు. అది గోదాట్లో దూకేసింది అంతే. దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజులా మారిపోయాడు. వెంకటరత్నం వచ్చే లోపల వెతికేద్దాం అనుకున్నా, కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు. నోర్మై, వెంకటరత్నం కాదు కదా, ఆ వెంకటేశ్వర స్వామి అడ్డొచ్చినా సరే మచ్చ ఎత్తికి తీరతాను. అద్గది నాకు ఉపాయం తట్టింది గురు. గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా, అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను. బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రమే.